బ్రూస్లీ తెలుసు కదా, ఎస్ సార్. పేరు వినే ఉంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్స్ ఇన్ ది వరల్డ్. ఎవరో బ్రూస్లీ దగ్గర వచ్చి టుమారో నీ మ్యాచ్ ఉంది కదా, హీ నోస్ 10,000 ways how to hit you. He knows 10,000 ways how to hit you. He said, I am not afraid. But I am afraid of a person who knows only one way to hit me, but has practiced it 10,000 times. గ్రేట్ పాయింట్ రియలీ. వాడికి ఒక్కటే కిక్ వచ్చు, వాడు దాన్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేశాడు, అది వాడితే నేను తట్టుకోలేను. సో ఈ ఎగ్జామ్కి మీరు చదివింది రివైజ్ చేసుకొనే వెళ్ళాలి. ఇంకొకటి మేడం, పిల్లలు టెస్ట్ సిరీస్ అని చెప్పేసి పరుగులేస్తారు. అవును. అవి ఎందుకు పనికిరాని పిచ్చి కాగితాలు. అయ్యో అంత మాట అన్నారేంటి? ఎందుకంటే ఎన్ని టెస్ట్ సిరీస్ రాస్తే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ వస్తుందన్న పాయింట్లో మీరు ఎందుకు పనికిరాదన్నారు? ఎందుకు పనికిరాని పిచ్చి కాగితాలు. ఎలా సార్? హౌ? మేడం, యూపీఎస్సి ఈజ్ నాట్ ఎ ఫూలిష్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ అ వెరీ మెచ్యూర్డ్ ఆర్గనైజేషన్. ది బెస్ట్ ఆఫ్ ది బ్రెయిన్స్ ఆర్ పిక్డ్ అప్ టు వర్క్ ఇన్ యూపీఎస్సి బై ది గవర్నమెంట్. నువ్వు ఆ టెస్ట్ సిరీస్ చదువుతున్నావు అని వాడికి తెలుసు. వాడు ఒక కాపీ కొంటాడు. ఆహా ఇలాగ అడుగుతున్నారా మీరు, చెప్తా. ఇదే జరుగుతుంది మేడం. ఐఎమ్ టెలింగ్ ద రియాలిటీ. పీపుల్ ఆర్ దేర్ ఇన్ యూపీఎస్సి విత్ హూమ్ ఐఎమ్ ఇన్ రెగ్యులర్ టచ్ విత్. దే సే వీ లాఫ్ ఎట్ ది మార్కెట్. People are making millions and billions publishing those test series. What the UPSC tells is, prelims test series రాయడము is not part of your preparation. It can at best be the test of your preparation. But నువ్వు టెస్ట్ సిరీస్ చదివి పాస్ అయిపోతాను అనుకున్న ఆలోచన NCERTs, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, క్లాస్ నోట్స్, న్యూస్ పేపర్, రివిజన్, ఈ 5 మీకు సక్సెస్ తీసుకొస్తుంది. టెస్ట్ సిరీస్ ఒక్కటి కూడా చేయకుండా పాస్ అయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. సో టెస్ట్ సిరీస్ చేయడం అన్నది ఓన్లీ టు టెస్ట్ యువర్ ప్రిపరేషన్. దాని పేరే టెస్ట్ సిరీస్, టెస్టింగ్ యువర్ ప్రిపరేషన్. జనాలు దాన్నే ప్రిపరేషన్ అనుకుంటే ఎలా? ట్రూ. నువ్వు టెక్స్ట్ బుక్ చదవలేదు, ఎన్సీఆర్టీ చదవలేదు, నువ్వు క్లాస్ నోట్స్ రివైజ్ చేయలేదు, నువ్వు న్యూస్ పేపర్ చదవలేదు, నువ్వు రివిజన్ చేయలేదు, ఎలా? ఆ టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ ఏముంది మేడం? ఇంకో విషయం, టెస్ట్ సిరీస్ ఎవరు తయారు చేస్తున్నాడు? అకాడమీ వాళ్ళే కదా. అదే అకాడమీ వాళ్ళే. ఎవరు చేస్తున్నారు? ఒక ఫెయిల్ అయిన స్టూడెంట్ చేస్తున్నాడు. టెక్స్ట్ బుక్ ఎవరు రాశాడు? ఆ ఫీల్డ్లో అకాడమిక్ ప్రొఫైల్ ఉన్నవాడు రాశాడు. ఎక్కడ మోసం జరుగుతుందని. పిల్లలు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా రాస్తారు. దే నెవర్ ఆస్క్ హూ ఈస్ కరెక్టింగ్ ది క్వశ్చన్. రిమార్క్స్ వస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్, ఎక్సలెంట్ అని రిమార్క్స్ వస్తున్నాయి. ఒక ఇన్స్టిట్యూట్, ఢిల్లీ ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఒక అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది. వచ్చి మెంటర్షిప్ కావాలి సార్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే, గుడ్ అమ్మ ఏం పర్వాలేదు చేద్దామని చెప్పాను. ఎప్పుడైనా ఆన్సర్లు రాసావా అంటే, రాసాను సార్, ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్పి మీకు చూపిస్తాను అని చెప్పేసి చూపించింది. నేను చూశాను. ఎన్ని మార్కులు ఇచ్చాడమ్మా దీనికి అంటే, 10కి 7 ఇచ్చాడు సార్ అని చెప్పాను. నేను 2 కూడా ఇవ్వను అని చెప్పాను. అదేంటి సార్ వాళ్ళు చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ కదా అంటే, లాస్ట్ టైం మెయిన్స్ రాసేవా అని అడిగాను. రాశాను సార్. ఎన్ని మార్కులు వచ్చాయంటే, అడగండి సార్ అంది. మరి వాళ్ళు నమ్మేవు కదా. వాడు అడిగింది ఒకటి, నువ్వు రాసింది ఒకటి, వాడు 7 ఎందుకు ఇచ్చాడు నీకు? దెన్ ఐ డిడ్ ద డీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఎంటైర్ ఆన్సర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. పోస్ట్ మార్టం అక్కడే చేశారు. సార్ శిష్యురాలుగా పెట్టుకోండి సార్. పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు, కాకపోతే నువ్వు చేస్తున్నది ఇది. ఇందులో మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ని డంప్ చేస్తాయి స్టూడెంట్ మీద. యూపీఎస్సీ ఇన్ఫర్మేషన్ అడగట్లేదు, అది స్టూడెంట్కి ఎవరు చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన మీద బ్రిటిషర్స్ ఒక 200 సంవత్సరాలు పరిపాలించారా? క్వశ్చన్ అంత బ్యూటిఫుల్గా రాసింది యూపీఎస్సీ, మీరు చూడండి మేడం. వాళ్ళ తరపున పోరాడింది కూడా ఇండియన్సే, ఇండియన్ రాజుల తరపున పోరాడింది కూడా ఇండియన్సే. బ్రిటిష్లు ఎందుకు గెలిచారు, రాజులు ఎందుకు ఓడిపోయారు? జస్ట్ సీ ది లెవెల్ ఆఫ్ క్వశ్చన్ యూపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్. ఏ స్టూడెంట్ ఇవ్వగలడు మేడం అలా క్వశ్చన్, మీరు చెప్పండి. ఆ లైన్ ఆఫ్ థాట్ ఉండాలా. బ్రిటిషర్స్ ఇండియన్స్ని వాళ్ళ ఆర్మీలో తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, డిసిప్లిన్ ఇచ్చి, ఒక కమాండ్ కంట్రోల్ అథారిటీని క్రియేట్ చేసి వాళ్ళని యుద్ధానికి పంపించింది. రాజు ఏం చేశాడు? నువ్వు ఫ్రీగా ఉన్నావరా, నువ్వు ఓ జమీందార్ అయితే నువ్వు 100 మందిని ఆర్మీ తయారు చేయి అని వాడి మీద వదిలేస్తాడు. మీరే చెప్పండి, ఎవడు గెలుస్తాడు? వాడు గెలిచాడుగా. సో యూ హ్యావ్ టు బి లైక్ ఏ సోల్జర్ ఇన్ యూపీఎస్సీ. A trained soldier
who is preparing for a battlefield to fight his battle alone. ఆర్మీలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది మేడం, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. పర్ఫెక్ట్. ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. ఆర్మీ ఎప్పుడు బార్డర్లో ఉండదు మేడం, వెనక్కి కూడా వస్తుంది. నన్ను నమ్మండి మేడం, బార్డర్లో ఉండడం ఈజీ, వెనక్కి ఉండడం తప్పు, చాలా డిఫికల్ట్. ఎందుకంటే సో మచ్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాపన్స్ బికాస్ దే ఆర్ ప్రిపేరింగ్ యూ ఫర్ దట్ బ్యాటిల్. కరెక్ట్. దిస్ ఎంటైర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ బ్యాటిల్. ఆ బ్యాటిల్ ప్రిపరేషన్లో నీకు డిస్ట్రాక్షన్స్ పనికిరావు. ఎగ్జాక్ట్లీ సార్. పిల్లలు భయంకరంగా డిస్ట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి ఈ సిరీస్ నేను చేస్తున్నాను కదా సార్. ఇందులో చాలామంది ఎలా ఉంటారు అంటే ఓన్లీ ఒక 2 to 5% ఎలా ఉంటారంటే, ఏది అర్జునుడు నాకు పిట్ట కన్ను తప్ప నాకేం కనబట్టలేదు అన్నట్టుగా ఓన్లీ 1 to 5% ఉంటారు సార్. అవును. మిగతా 90% ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే, అంత కష్టపడక్కర్లేదు, దీన్ని మేము చాలా ఏమంటారు స్మార్ట్గా మేము డీల్ చేయగలం, దీన్ని సింగిల్ అటెంప్ట్లో కొట్టేయచ్చు, లేదంటే అసలు వాళ్ళు అంత అనవసరంగా ఎక్కువ చదువుతున్నారు, అంత చదివితే మనం సెలెక్ట్ అవ్వము, సో ఇలా చేసుకుంటే చాలు, ఏది మానాల్సిన పని లేదు, సినిమాలు మానాల్సిన పని లేదు, ఫ్రెండ్స్తో బయటికి తిరగడాల మానుకోక్కర్లేదు, పార్టీలు అక్కర్లేదు, ఐ కెన్ డూ. దెబ్బ తగిలిన తర్వాత కదా వాళ్ళకి తెలిసేది, ఈ లోపల ఆ ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా సార్. దట్ ఈస్ వాట్. యా, ఒక ఇయర్ కాదు మేడం, 15 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి పిల్లలు. నాతో ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు, నమ్ముతారా? మై లాస్ట్ ప్రిపరేషన్ ఇయర్ వాజ్ 2011, 2014, 15 సంవత్సరాలు. ఎందుకంటే పర్టికులర్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి 37 వరకు ఉంది. మీకు రాకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకున్నారు? ఐ గాట్ ఇట్, ఐ డిడ్ నాట్ గో మేడం. ఇస్ ఇట్? అరే మరి ఆ విషయం చెప్పరేమండి? లేదు, అవసరం లేదు. అండర్స్టాండ్ మ్యామ్, యూపీఎస్సి ఒక డైమెన్షన్ ఏంటంటే, నేను ఎందుకు ప్రిపేర్ అయ్యాను అంటే, నేను వీళ్ళకి చెప్పాలి ఫ్యూచర్లో. రైట్. ఒక పాస్ అయిన వ్యక్తి చెప్తే ఒక డైమెన్షనల్ ఏంటి సార్ మీరు వెళ్ళకుండా అచీవ్ చేసి కూడా మీరు తీసుకోకపోవడం. ది ఐడియా వాజ్ నెవర్ టు గో. ఇస్ ఇట్? ఐడియా వాజ్ టు టీచ్. నేను అప్పట్లో ఆర్మీలోనే ఉన్నాను మేడం, నాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఆర్మీ నుంచి నాకు రిలీఫ్ రావడం కానీ, బికాస్ వీ వర్ ప్లానింగ్ ఫర్ ఎ మేజర్ ఆపరేషన్ ఇన్ మ్యాన్మార్ దట్ టైమ్. Okay. So I was one of the leading officers there. So I had to give up on that for a nation cause. I am very happy. నేను ఎప్పుడు బాధపడలేదు. I am very happy for that. కాకపోతే ఒక ఆలోచన నేను ఏంటంటే పిల్లలకి ఎప్పుడు చెప్తాను మేడం, if somebody tells you there is an easier way to do something, he is only trying to distract you. యూపీఎస్సీకే కాదు మేడం, అది లైఫ్ కూడా వర్తిస్తుంది. కరెక్ట్. ఎవరైనా మీకు నేను షార్ట్ కట్ చెప్తాను అని అంటే he is not your well wisher. అండ్ మోర్ ఓవర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం మళ్ళీ ఏదైనా ఎలిమినేషన్ పాయింట్ ఉండే అవకాశం ఉందా సార్ మీ ఉద్దేశ ప్రకారం? యూపీఎస్సీ పేపర్ ట్రెండ్ మారుతుంది మేడం. 1920 నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్ని బాగా టఫ్ చేస్తాడు అండ్ మెయిన్స్ని సింప్లిఫై చేస్తాడు. అవునా? అవును. ఓకే. చాలా టఫ్. ఎందుకు చాలా టఫ్ అనే వర్డ్ యూస్ చేస్తున్నానంటే, ఒకప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్తో మీరు ప్రిలిమ్స్ పాస్ అవ్వచ్చు, పేపర్ 1 ఎస్పెషలీ. ఇప్పుడు ఆ ఎలిమినేషన్ టెక్నిక్ పనికిరాదు. ట్రూ. 4 ఆప్షన్లు ఇచ్చాడంటే ఆ 4 ఆప్షన్స్ గురించి మీకు అన్ని క్లియర్గా తెలిసి ఉండాలి, అప్పుడే మీరు ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. 2016లో కట్ ఆఫ్ ఇస్ 116 మేడం, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇస్ 79 మేడం. ఓ మై గాడ్. ది మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. ఏమైనా మారిందా? ఏం మారలా. వాడు అడిగే విధానం మార్చేశాడు. ఇంకో మాట మేడం, పేపర్ 2 సీసాట్ పేపర్ ప్రిలిమ్స్, మ్యాథ్స్ చేసిన పిల్లలు గ్రాడ్యుయేషన్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ సీసాట్ పేపర్లో ఫెయిల్ అయిపోయారు. ఎంటెక్స్ చేసిన వాళ్ళు ఐఐటి నుంచి సీసాట్ పేపర్లో ఫెయిల్ అయిపోయారు. వాడు హీజ్ ఇంప్రూవింగ్ ద లెవెల్ ఇన్ ద ప్రిలిమినరీ. యూపీఎస్సీ ఆలోచన ఏమొచ్చిందంటే, ఐ వాంట్ ఓన్లీ సీరియస్ స్టూడెంట్స్ సిట్టింగ్ ఇన్ మై మెయిన్. I don't want casual people to come and disturb my serious students in the yes first దాని ఫిల్టరేషన్లోనే కట్ అయిపోతారు. సో నైస్ సార్, రియలీ సో హ్యాపీ టు నో దట్. రియలీ ఒక కామన్ మ్యాన్కి ఒక స్టూడెంట్కి అర్థం కావు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఓకే టైం పాస్ కదా అంటే. I saw some videos, attended some seminars where people are talking about UPSC preparation. 6 monthsలో మీ వాడు ఐపీఎస్ అయిపోతాడు, మీరు సెల్యూట్ చేస్తారు. నాకు ఒళ్ళు మండిపోయింది. ఎక్కడ 6 monthsలో ఐపీఎస్ అవడం ఏంటి మేడం? వాడికి సబ్జెక్టులు ఏంటి, ఆ సోర్స్ ఏంటి, ఎట్లా చదవాలి అదే అర్థం కాదు. 6 నెలల్లో ఐపీఎస్ అయిపోవడం అంటే ఆషామాషిగా ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ జనాలు